రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం కేంద్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 2024-25కి సంబంధించి ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపథ్యంలో వేతన జీవులందరూ కూడా దాదాపు ఫోన్లకు కావచ్చు, లేకపోతే టీవీలకు అతుక్కుపోయారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏమైనా పన్ను మినహాయింపు ఉంటుందా, పన్నులకు సంబంధించి ఆ స్లాబ్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా, ఇదే అంశానికి సంబంధించి చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఏమైనా మార్పులు జరిగాయా, జరిగితే కనుక ఏ స్థాయిలో జరిగి ఉంటాయి, ఏ వేతనానికి సంబంధించి ఎటువంటి మార్పులు చేస్తుంది, ఇప్పుడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది కొత్త ట్యాక్స్కి సంబంధించి. అవును, కొద్దిసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ అంశాలను ప్రస్తావించింది. సో ఈ నేపథ్యంలో ఒకసారి కొత్త పన్ను విధానాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, ఆ స్లాబ్లను చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీ వార్షిక ఆదాయం 0 నుంచి 3 లక్షలు ఉందనుకుంటే కనుక మీరు ₹1 కూడా పన్ను కట్టవలసిన అవసరం లేదు. కానీ 3 నుంచి 7 లక్షల వార్షిక ఆదాయం ఉందనుకుందాం, అప్పుడు మీరు 5% ఇక్కడ పన్ను మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఇక దాంతోపాటు 7 నుంచి 10 లక్షలు ఉందనుకుందాం, 10% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీ వార్షిక ఆదాయం 10 నుంచి 12 లక్షలు ఉంటే కనుక 15% పన్ను చెల్లించాల్సి ఉంటుంది కొత్త పన్ను విధానంలో. ఇక 12 నుంచి 15 లక్షలు ఉంటే కనుక 20% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 15 లక్షలు దాటితే కనుక 30% చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి పాత విధానం ఎలా ఉండేది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పాత విధానం కనుక మీరు గమనిస్తే మీ వార్షిక ఆదాయం 0 నుంచి, అవును, మీ వార్షిక ఆదాయం 0 నుంచి 2.5 లక్షలు ఉన్నాయనుకుందాం, అప్పుడు మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక దాని తర్వాత అంటే 2.5 లక్షల నుంచి 5 లక్షలు ఉన్నాయనుకుందాం, అప్పుడు మీరు 5% చెల్లించాల్సి ఉంటుంది. అవును, 5% చెల్లించాల్సి ఉంటుంది. ఇక 5 లక్షల నుంచి ఇక్కడ మీకు ఈ రెండు ఏమీ కనిపించవు, దాదాపుగా నెక్స్ట్ 20%. ఇప్పుడు ఈ రెండు కొత్తగా యాడ్ అయ్యాయనే చెప్పుకోవాలి. అయితే 20%కి సంబంధించి, అవును, 5 లక్షల నుంచి 10 లక్షలు ఉంటే కనుక మీ వార్షిక ఆదాయం, అప్పుడు 20% చెల్లించాల్సి ఉంటుంది. ఇక 10 లక్షలకు పైన ఉంటే కనుక 30% పన్ను చెల్లించాల్సి ఉండేది. ఇది పాత విధానంలో. సో మీకు కంపారిజన్ అర్థమవుతుందని క్లియర్గా మీకు అర్థమైపోతుంది. సో ప్రస్తుతానికైతే మాత్రం అంటే గతంతో పోల్చుకుంటే ఇక్కడ 50,000 యాడ్ అయింది కొత్త దాంట్లో. ఆ తర్వాత 5% మీరు చూస్తే కనుక ఇక్కడ 3 నుంచి 7 లక్షలు, ఇక్కడ 7 లక్షలు. గతంలో మనకి అక్కడ 5 లక్షల వరకు ఉండేది, అంటే 2 లక్షలు యాడ్ అయిందని చెప్పుకోవచ్చు. 2 లక్షలు యాడ్ అయిందని చెప్పుకోవాలి. ఇక్కడ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మీరు చూసుకుంటే కనుక 20% ఉండింది. సో ఇప్పుడు వీటిని బ్రేక్ డౌన్ చేశారని చెప్పుకోవాలి. ఇక్కడ బ్రేక్ డౌన్ ఎలా చేశారు, 5 నుంచి 10కి డైరెక్ట్గా వెళ్లకుండా ఇక్కడ మీరు చూస్తే కనుక 7 ఇక్కడ మనకు వచ్చింది, అంటే ఇక్కడ 2 లక్షలు పెరిగింది. సో అక్కడి నుంచి కంపారిజన్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనం కంపారిజన్ చేయడం కాస్త క్లమ్సీ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ 7 నుంచి 15 లక్షల వరకు కూడా, అంటే 7 నుంచి 10 ఉందనుకుందాం, అంటే 5 నుంచి 10 అన్నారు అక్కడ 20%కి సంబంధించి. కానీ 7 నుంచి 10 చేశారు, 10 నుంచి 12 చేశారు, 12 నుంచి 15 చేశారు. ఇక్కడ మొత్తం 3 బ్రేకప్స్ వచ్చాయి మనకి, అంటే 3గా వీటిని విభజించడం జరిగింది. లాస్ట్ దానికి రాబోతుకి 20% మీరు చూస్తే కనుక 10 లక్షలు, 5 నుంచి 10 లక్షలు మీరు చూస్తే ఇక్కడ ఏకంగా 12 నుంచి 15 లక్షలు. ఎలా చూసినా సరే 2 నుంచి 5 లక్షలు పెరిగిందని చెప్పుకోవచ్చు అందాజుగా చూసుకున్నా కదా. ఎందుకంటే 12 నుంచి 15 లక్షలు, ఇప్పుడు 20% పన్ను కట్టాలంటే. గతంలో 10 లక్షలు దాటితే 30% పన్ను ఉండేది, కానీ ఇప్పుడు 15 లక్షలు, అంటే దాదాపుగా ఇక్కడ రాబోతుకి 5 లక్షలు పెరిగిందనే చెప్పుకోవాలి. అంతే కదా, ఎందుకంటే గతంలో మనకి 10 లక్షలు దాటింది అనుకోండి, మన వార్షిక ఆదాయం 30% చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 15 లక్షలు దాటితేనే వార్షిక ఆదాయం, అవును, 15 లక్షలు దాటితేనే ఇప్పుడు మీరు 30% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది పాతదానికి సంబంధించి, అంటే పాత విధానంలో. ఇది పాత విధానంలో. ఇప్పుడు ఇది కొత్త విధానం మీరు చూస్తున్నారు. సో క్లియర్ కట్గా చెప్పుకోవాలంటే కనుక కాస్త వేతన జీవుల విషయంలో ఇక్కడ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 3 లక్షలకు సంబంధించి 50,000 అనేది బహుశా కాస్త ఎక్కువ అనే అంశాన్ని పక్కన పెడితే కనుక పెరుగుతున్న కొద్దీ 15 లక్షలు దాటితే ఇది ఇక్కడ కాస్త ట్యాక్స్ బెనిఫిట్ అనేది కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే 5 లక్షలకు సంబంధించి డిఫరెన్స్ మనకు కనిపిస్తోంది. సో గతంతో పోల్స్తే కాస్త పన్ను విధానంలో కాస్త రిలాక్సేషన్ కనిపిస్తోంది, అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఎవరికి సంబంధించి అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనం చూడొచ్చు.
5 లక్షల నుంచి 10 లక్షలకు సంబంధించి వాళ్ళకి వార్షిక ఆదాయం ఉందనుకోండి, వాళ్ళు 20% కట్టాల్సి వచ్చేది ఏకంగా పన్ను. సో ఈ నేపథ్యంలో ఇక్కడ బ్రేక్డౌన్ మనం చూడొచ్చు. వాళ్ళ వార్షిక ఆదాయం అంటే ఇక్కడ 7 నుంచి 10 లక్షలు అంటే 3 నుంచి 10 తీసుకున్నప్పటికీ కూడా పోనీ ఇక్కడ నుంచి 5 అనుకుందాం, అంటే 5% నుంచి మహా అయితే 10% కట్టాలి. వాళ్ళకి 10% తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ 5 నుంచి 10 వరకు ఉన్నారో దాదాపుగా వాళ్ళకి సంబంధించి 5, 10 ఒక 50%, 50% ఇదిగో వీళ్ళిద్దరికి సంబంధించి ఇక్కడ ఒక 50% బర్డెన్ తగ్గిందనే చెప్పుకోవాలి ఇక్కడ. ఇక దాంతోపాటు 12 లక్షలకు పైగా ఇక్కడ చూసుకున్నా సరే ఇక్కడ కూడా ఇంకా 50% తగ్గిందని చెప్పుకోవచ్చు. సో అటువంటి సినారియో. సో మొత్తంగా అయితే మాత్రం కొత్త పన్ను విధానం పాత పన్ను విధానంతో పోలిస్తే కాస్త రిలాక్స్గానే కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.